పడుతుంది, ఏం రేట్ పడుతుంది నిజంగా వీడియో స్కిప్ అయితే చేయకూరి. ఎందుకంటే హాఫ్ మార్జిన్ ఉంటుంది కన్ఫెక్షనరీ. మనం లోపల వంట చూసినాం, లోకల్ ఊళ్ళోకి వచ్చి బండ్లు వేస్తే చూసినామా, ఆ బండ్లతోటి కంపేర్ చేసుకుంటే మనం డైరెక్ట్ సిటీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే కనుక 50% పక్క మార్జిన్ ఉంటుంది. కొత్త 50% కన్ఫెక్షనరీ ఏది ముట్టుకున్నా 50% ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇక నాట్ స్టార్ అట, చిమ్టు ఏదొకటి. ఇది 105 వేసిండే, 150 కౌంటింగ్. అది 105 వేస్తాడు. ఇది ఇట్లా సేమ్ 105, ఇది ఇట్లా సేమ్ 105. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లాగ్స్. అయితే ఈరోజు ఏంటంటే కన్ఫెక్షనరీ ఐటమ్స్ అయితే నేను మొన్న సిటీలో అయితే బుక్ చేసిన అనమాట. అంటే ఫోన్ చేసి బుక్ చేస్తే ప్రతిసారి. సో ఈరోజు అయితే వస్తుంది అనమాట, ట్రాన్స్పోర్ట్లో వేసి పంపించిండు. యాక్చువల్గా నేనే పోయేది ఉండే, కానీ మా నాన్న అయితే బయటికి అయితే పోయిండు నిన్న పొద్దున. సో ఆయన వచ్చేసరికి 12 అయింది. సో బండి అయితే దొరకలేదు మనకి. సో ఈరోజు అయితే పోయి తీసుకొని అయితే వద్దాం. అది ఎంత పడుతుంది, ఏం రేట్ పడుతుంది నిజంగా వీడియో స్కిప్ అయితే చేయకూరి. ఎందుకంటే హాఫ్ మార్జిన్ ఉంటుంది కన్ఫెక్షనరీ. మనం లోపల వంట చూసినాం, లోకల్ ఊళ్ళోకి వచ్చి బండ్లు వేస్తే చూసినామా, ఆ బండ్లతోటి కంపేర్ చేసుకుంటే మనం డైరెక్ట్ సిటీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటే కనుక 50% పక్క మార్జిన్ ఉంటుంది. ఒక దాంట్లో 50%, 75%, 20%. కొన్ని బ్రాండెడ్ వస్తువులేమో పక్క 20% మార్జిన్ ఉంటుంది. ఇక మళ్ళీ చిన్న కంపెనీలు ఉంటాయి చూసినా, వీటిలో అయితే పక్క 50% అయితే పక్క మార్జిన్ ఉంటుంది. సో వీడియో స్కిప్ అయితే చేయకూడదు, ఎందుకంటే రేట్లు ఎంత పడ్డాయో చెప్తా. ఎందుకు పైగా మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలనుకుంటే నంబర్లు ఇట్లా అంటే మెసేజ్ అయితే వేయరు, నేను పర్సనల్గా నంబర్ అయితే డిఎం చేస్తాను మీకు, ఓకేనా. ఒకవేళ మీరు బుక్ చేయాలంటే మీకు ఇట్లా కిరాణా స్టోర్లు ఉన్నాయి, మినిమం ఒక 2000 లోపు అయితే బుక్ చేసుకోవచ్చు. 2000 లోపు మన కన్ఫెక్షనరీ ఐటమ్స్ బుక్ చేయాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా తక్కువ పడుతుంది. మీ తక్కువ మార్జిన్ మాత్రం 50%. వీడియో అయితే స్కిప్ అయితే చేయకూరి, ఓకేనా. ఇక నేను బయలుదేరుతున్న సమయంలో ఒకడైతే వచ్చేసిండు, అది చూసుకోవచ్చు. బండి వెనక 2 సైకిల్ కట్టుకొని శారీలలో లాటరీలు వెళ్తాయి అనేసి మనోడైతే వచ్చింది. ఇక్కడ 6500 పెట్టి ఆ శారీ కొంటే మనకు ఒక లాటరీ అయితే ఇస్తాడంట. లాటరీలకు గీకితే ఏది వెళ్తే ఇస్తాడట. దాంట్లో మనకైతే మంగళ పుస్తకం ఒకటి ఉంది, ఇంకొకటి ఫ్రిడ్జ్ ఒకటి, టీవీ ఒకటి, సైకిల్, ఇంకా చిన్న వస్తువులు అయితే ఉన్నాయి. ప్రతి దాని యొక్క కాస్ట్ వచ్చేసి 4000 ఎబో ఉంది. సో ఏది వెళ్తే అది ఇస్తా అన్నాడు మనోడు. కానీ పెద్ద స్కామ్ ఇది యాక్చువల్గా. చూసుకోవచ్చు మీరు. మనోడికి ఏం వెళ్ళిందంటే ఒక శారీలో 4 చిట్టీలు అయితే వెళ్ళినాయి అనమాట. కానీ అలా వాడేమంటుండే, వాడు ఫోన్ చేసి వాళ్ళ సేటుకు ఫోన్ చేసి మరి 4 చిట్టీలు వెళ్ళినాయి ఇయ్యాలా అనేసి వాడు అడిగితే ఇచ్చేసి అనేసి వాడైతే అన్నాడు. దీంట్లో పెద్ద స్కామ్ ఇదే పెద్ద స్కామ్ యాక్చువల్గా. ఏంటిదంటే నేను ఇంకా ఇద్దరైతే తీసుకురు మా ఊళ్ళో. ఇట్లా వాళ్ళకి ఇట్లా 4 చిట్టీలు వెళ్ళినాయి. దాంట్లో ఒకటి సైకిల్ వెళ్ళింది, ఇంకా చిల్లర వస్తారు డబ్బాలు అయితే వెళ్ళినాయి. సో దాని కాస్ట్ వచ్చేసి 6500 రూపీస్ అనమాట మొత్తం వాడుతూ. అలా ఏదో ఒకటి తీసుకోవాలి. మొత్తం మనకి ఈ చీర మనం తీసిన ఎన్ని వస్తుంది మనది అట్లా ఇయ్యరు. नमस्कार सर, बोले हैं कुछ जानकारी चाहिए सर। जो गाँव जाके भिजवाते हैं कितने काज करवा रहे हैं वो तो पता है सर कि एक काज हो रहा है, मगर यहाँ देखिए 1 साल से 4 काज निकला हुआ है सर। मेरे को विश्वास नहीं हो रहा है, तो आप वीडियो कॉल करके बात कर सकते हैं। यहाँ पे ग्रामीण कस्टमर उनसे भी आप बात कर सकते हैं। ఓ ఆద్మీ ఏం చెప్తుండంటే గీకు अरे लाओ मैं खोलता हूँ आप लोग। ఇగో 4 వచ్చినాయి. 4 కార్లు 4 వస్తాయి నీకు. 4 ఇట్లా ఏమొచ్చినాయి, 4 వస్తాయి నీకు. ఈ 4 కాలే సైకిల్ ఉల్లెట్టుకొచ్చిరా లాటర్ साइकिल ले लो। क्या है? साइकिल है। साइकिल आ गया। तुम्हें दिया ना साइकिल आया, साइकिल आ गई है। साइकिल बजा पट रुको रुको, पैसा देगा तभी ना देगा। పాపం మనోడి దగ్గర అయితే ప్రస్తుతానికి అయితే పైసలు అయితే లేవు. పైసలు గీక్కరానికి అయితే పోతుంది ఇప్పుడు. సో 6500 కడితేనే మిగతా 4 ఇంకా 3 చిట్టీలు అయితే గీకిస్తున్నాడట. సో అది పెద్ద స్కామ్ యాక్చువల్గా. ఏంటంటే ఒక సైకిల్ ఒకటి ఇస్తాడు, దాని కాస్ట్ వచ్చేసి మనకి 4000 ఏమో ఉంటుంది. మిగతాదేమో 200 చీర ఒకటి, ఇంకొకటి ఇంకా చిన్న డబ్బాలో దాని కాస్ట్ వచ్చేసి 500 అంతే. మొత్తం 5000, ఇంకా 5000 మొత్తం దాని కాస్ట్ అన్నిటికి కలిపి.
చెప్పి ఇంకా 1500 వానికి. ఇక నేనైతే బయలుదేరుతున్నా గజ్వేల్కి. సో ఫస్ట్ మనం అయితే ట్రాన్స్పోర్ట్ దగ్గరకు పోయి మాల్ అయితే తీసుకొని వద్దాం. సో తీసుకొని అయితే వస్తున్నా, నేను రిటర్న్ ఇట్లా అయిపోయినా ఎందుకంటే అక్కడ వీడియో తీయలేదు. రెండు కాటన్ల కాస్ట్ వచ్చేసి అరౌండ్ 12,000 అనమాట. చూసుకోవచ్చు. రెండు ఒక చిన్న కాటన్ ఒకటి, 9 పెద్ద కాటన్ ఒకటి ఉంది. ఇప్పుడు మా షాప్ ముంగటైతే తీసేసినాం. ఇప్పుడైతే దీన్ని ఫటాఫట్ అన్బాక్స్ చేసి మీకైతే చూపిస్తా. ఇది ఒకటి, ఆడ పెద్దది ఒకటి. ఇప్పుడైతే తిప్పుతున్నాం. అది యాక్చువల్గా సిటీ నుంచి వచ్చింది అనమాట. ఇది ఎంత మన లోకల్ షాప్లో కొన్నదానికి డైరెక్ట్ డిస్ట్రిబ్యూటర్ దగ్గర కొన్నదానికి ఎంత తేడా ఉంటుందో ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు లాస్ట్ టైం అయితే మొన్న బుక్ చేసిన యాక్చువల్ నేనే పోలే వాని దగ్గరికి, కానీ వాడైతే రాలేదు, జర బిజీగా ఉండే. సో మొత్తంలో అయితే వచ్చేసింది. మన సర్క్యూట్ అండి ఎంత ఉందో. సో దీనైతే ఒక్కొక్కటి రేట్ ఎంత పడుతుందో చెప్తాను మీకు. మన లోకల్ దానికి ఎంత ఫరక్ ఉంటుంది అంటే ఒక్కొక్క దాని మీద 50-60 రూపాయలు ఫరక్ ఉంటుంది. అది చూసుకోవచ్చు మీరు. చాక్లెట్ డబ్బా అనమాట. ఏందే 5 రూపీస్. ఈ కౌంటింగ్ వచ్చేసి ఇది ఉంటుంది కదా, నాకు ఎంత వేసిందంటే 500 కౌంటింగ్ కదా, 250 రూపీస్ వేసింది. హాఫ్ ప్రైస్ ఇది. అట్లాంటి రెండు, అది ఒకటి రీపేన్ డబ్బా, ఇలాంటి రెండు వేసినాం. అది చూసుకోవచ్చు. ఇక మిగతా ఎంత సరికి ఇది చూడు. ఇది ఎంత అంటే కౌంటింగ్ ఎంత అంటే 250 కదా, 150 వేస్తాడు. 100 రూపీస్ కౌంటింగ్ ఉంటుంది, ప్రాఫిట్ మనకి. సో అది ఇట్లా అంతే. సో మిగతా లాలీపాప్లు ప్రతి ఒక్క దాంట్లో హాఫ్ మార్జిన్ ఉంటుంది మనకి. ప్రతి ఒక్క దాంట్లో హాఫ్ 50, మినిమం అయితే పక్క 50 ఉంటుంది, 50 లేదా 70 ఉంటుంది మార్జిన్. అది చూసుకోవచ్చు. ఇదనమాట. ఇవంతా కంఫెక్షనరీ మొత్తం 12,000 వాటికి. చూసుకోవచ్చు. అవి చిన్నవి పెద్దవి ఇవన్నీ సిటీ నుంచి ఇంపోర్ట్ అయితే వేసుకున్నా. మీకు ఇట్లా బెటర్ యాక్చువల్గా. ఇట్లాకి ప్రాఫిట్ మన లోకల్ వాళ్ళు వచ్చేసి వేస్తారు కదా, వాళ్ళు వేసిన దాంట్లో వాళ్ళైతే 25% ప్రాఫిట్ వాళ్ళు తీసుకొని ఇంకా మిగతా 25 మనకు వదిలిపెడతారు. అట్లా మీకు 50% మార్జిన్ కావాలంటే మీరు డైరెక్ట్ బయట నుంచి ఇంపోర్ట్ చేయించుకోవాలి. అంటే ఇంపోర్ట్ అంటే మన ఉంటాయి బేగం బజార్లో మస్తు ఉంటాయి కన్ఫెక్షనరీ హోల్సేల్ అనేసి డిస్ట్రిబ్యూటర్. సో వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకుంది బెటర్, 50% ప్రాఫిట్ ఉంటుంది. అట్లా ఇట్లా మన దగ్గర చూడండి ఎన్ని ఉన్నాయి. అంతా మొత్తం 12,000 మనకి. ఇదో కాటన్ అదో కాటన్. సో నేనైతే బుక్ చేసిన అనమాట. ఇవి రూపీస్ లాలీపాప్. ఇది 200 కౌంటింగ్, 100 రూపీస్ 105 చేయొచ్చు వాడు. ఇది 1 రూపీ లాలీపాప్. ఎంత 150 రూపీస్ అంటే 100 రూపీస్ కౌంటింగ్, అంటే 50 రూపీస్ ప్రాఫిట్. ఇది 2 రూపీస్ది చూడవచ్చు మొత్తం. ఇది పెట్టేసాడు, పెడుతూ ఉండవన్నీ ఒక్కటి లేదు కానీ నేను చూడొచ్చు. ఇక ఇది ఒకటి. కొత్త లాలీపాప్లు ఇవన్నీ కన్ఫెక్షనరీ. ఏది ముట్టుకున్నా 50% ప్రాఫిట్ అయితే ఉంటుంది. ఇక నార్త్ స్టార్ అట, చిమ్టు ఇదొకటి. ఇది 105 వేసిండే, 150 కౌంటింగ్. అది 105 వేస్తాడు. ఇది ఇట్లా సేమ్ 105. ఇది ఇట్లా సేమ్ 105. ఇది ఇట్లా సేమ్ 105. పెట్టేసాడు, పెడుతున్నాడు మీద. ఇది ఇట్లా సేమ్ 105 పెట్టు మీద పెడుతున్నాడు మొత్తం. ఇట్లా కింద నుంచి వేరు. ఇది ఇట్లా సేమ్ 105. ఇవన్నీ 105 రూపీసే. సో ఇది వచ్చేసి ఎంత, ఇది 5 రూపీస్. ఇది ఎంఆర్పి 150 కౌంటర్. ఇది ఇట్లా 105. 100 రూపీస్ 105 అంతే ఉంటుంది. ఇది ఇట్లా 105. ఇది ఎంత 150 కౌంటర్, 100 రూపీస్, 180 బిల్లు లేదు ఇంకా. ఇగో ఇవి చాక్లెట్లు అనమాట. ఎంత 2 రూపీస్, 350 రూపీస్. ఇది 70 యూనిట్స్ ఉంటాయి, అంటే 5 రూపాయలు ఒకటి. 5 రూపాయలకు చాక్లెట్. ఇది 2 రూపాయలు అందు, 5 రూపాయలు కొట్టేది. ఇది ఇట్లా 5 రూపాయలు. ఇవి డబ్బాలో పోయి, ఇవి ఇప్పేసి డబ్బాలో పోయి. ఇవన్నీ ఒకటి డబ్బాలో పోయి. ఇవేంటి అంటే కొత్తగా వచ్చినాయి యాక్చువల్గా. డిఫరెంట్గా ఉంటాయి. ఇవి ఏంటంటే అన్ని నేను చూపించింది. నోట్లో పోసుకుంటే చట్పట్ ఉంటాయి. ఒక్క షీట్ 5 రూపీసా, 1 రూపీ. చట్పట్ అంటే నోట్లో పోసుకుంటే. ఎంత కౌంటింగ్ ఎంత ఇది, ఎంతనా ఇది 30 యూనిట్స్ ఉంటాయి. ఇవి 30 యూనిట్స్ అంటే 150, 5 రూపీస్ ఒకటి. 30 యూనిట్స్ ఇవి. ఇలా ఇంకొక ఫ్లేవర్ ఉంది, ఆ గ్రీన్ ఫ్లేవర్, అది పింక్ కలర్ అయితే యాపిల్ ఫ్లేవరు. ఇంకొకటి మన డోరీబాన్,
ఇది ఇట్లా 105. సో ఇంకోటి అగరబత్తిలు వచ్చినాయి, రూపాయి కోటి అగరబత్తి ఇది. వీటిలో ఎటు పాపడ పోతాయి. 100 రూపాయలు కౌంటింగ్ అంటే మనకి ఎంత 70 రూపీస్ అట్లా వేసుకోవచ్చు. కొన్ని 30% ఉంటాయి మార్జిన్, కొన్ని 50% ఉంటాయి, కొన్ని 75% ఇట్లుంటాయి మార్జిన్ కొన్ని. ఇంకా ఇది ఎంత కౌంటింగ్ 200 అంటే 150 వేస్తాడు. సేమ్ 2. ఇంకొకటి వాళ్ళకి మన జమ్స్ ఇవేంటి గోళీలు, 20 గోళీలు. ఇంకొకటి ఇవి వచ్చినాయి మనకి పాపప్, నోట్లో పోసుకుంటే చమ్ ఉంటాయి. ఇలాంటి 3 ఫ్లేవర్లు ఇవి. ఓకే, ఇక 3 ఇంతే ఇక వాళ్ళకి. ఇంకో కాటన్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఇది ఏమొచ్చినా మొత్తం 120 ఐటమ్స్ ఏమో వచ్చినాయి. 120 చేంజ్ వచ్చినాయి, 100 వచ్చినాయి. సో ఇది ఓపెన్ చేస్తే మనకి చాక్లెట్ వేసింది కాక. చాక్లెట్ చెప్పలేదు అది వేసింది. ఇవి కోకోనట్ చాక్లెట్స్. ఇవి మన ఎక్లైర్స్ 1 రూపీ కోటి. ఇవి ఇట్లా 1 రూపీ కోటి. ఇవి 1 రూపీ కోటి. ఇంకోటి మనకి బాల్ వేసిండు, బాల్ 4 వేసిండు వీడు. ఒకటి ఏమంటే 4 డబ్బాలు వేసిండు ఈ బాల్లో. తర్వాత మనకి స్క్విడ్ గేమ్ అనేసి ఒకటి ఉంది, స్క్విడ్ గేమ్. దీని కాస్ట్ ఇట్లా 105. ఇవి మనకి ఇది ఒక డోరిమాన్. ఇంకోటి మనకి ఇవి వచ్చినాయి, ఏంటి ఇవి సఫారీ 5 రూపీస్ కోటి ఇది. ఇంకొకటి ఇది వచ్చింది ఒకటి, సేమ్ 2 వచ్చినాయి అవి. ఇంకోటి వేఫర్ అయితే వచ్చింది ఒకటి. పెట్టు ఇట్లా నింపేసి మొత్తం తీసేసి అవన్నీ తీసి అవన్నీ బాగా వెనక తీసేసి. ఏంటో సరుకు అయితే వచ్చేసింది. ఇంకొకటి ఇది ఏందో ఆయనకి అన్నీ రాంటి అన్నీ ఓరిస్తూనే ఉన్నాడు. ఇక పెట్టాడు మొగడు పెడతానే ఉంటాడు. ఇంకొకటి ఇవి 5 డబ్బాలు వచ్చినాయి, 5 వేసిండు ఒకటి. ఓకే, ఇక 5 రూపాయల ఒకటి లాలీపాపులు ఇవి. ఇంకొకటి మనకి ఐస్ క్రీమ్లో పెట్టి ఐస్ క్రీమ్, దాంట్లోనే ఇంకోటి ఉంది. ఇది వేఫరే. ఇంకోటి కుల్ఫీ, ఇది కుల్ఫీ ఐస్ క్రీమ్. ఇంకోటి క్రీమ్ రోల్స్ అన్నమాట. ఇది ఇవి 4 వచ్చినాయి, మొత్తం 4 అవి. సో ఇంకొకటి మనకి ఇది జమ్స్ 5 రూపీస్ కొట్టి డబ్బా. అది ఇలాగ అంతే 100, 150, 100 ఎంతే ఉంటుంది. ఒక స్వీట్ డబ్బా, స్వీట్ అడే. ఇంకొకటి ఇది ఒకటి వచ్చింది, ఇంకో లాలీపాప్. గింతే ఈ కాటన్ ఇట్లా కాదు. సెల్ఫ్లో వేసేసి కాటన్లో పెడితే ఆనే ఉంటాయి, కాటన్లోనే ఉంటాయి. మళ్ళీ తీసుకుంటే బెటర్. సెల్ఫ్లో పెడితే అయిపోయిన కొద్ది పెడితేనే ఉంటారు. పేరు ముంగట వేస్తున్నాడు అని ఇప్పుడే వచ్చేసిన. దాని కాస్ట్ వచ్చేసి 12,000 చేంజ్ అయింది. సో ఇప్పుడు ఎల్ఆర్ వాడికి ఒక 150, 120, 150 తీసుకుంటారు. బెటర్ మీరు బేగం బజార్ నుంచి షిఫ్ట్ చేసుకోవాలి అంటే కన్ఫెక్షనర్ బెటర్ యాక్చువల్గా. ఎందుకంటే హాఫ్ ప్రాఫిట్ ఉంటుంది, హాఫ్ మార్జిన్ ఉంటుంది అట్లా అన్నమాట. మినిమంలో 50% అయితే ఉంటుంది. ఎందుకంటే ఒక్కటి తీసుకుంటేనేమో 1-2 అయితే కాదు కదా. ఒక దాంట్లోనేమో 75% ప్రాఫిట్ ఉంటుంది, ఒక దాంట్లోనేమో 20% ఉంటుంది, ఒక దాంట్లోనేమో 50 ఉంటుంది. అట్లా ఒక దాంట్లో డబుల్కి డబుల్ 100 రూపాయలు పెడితే 100 రూపాయలు ప్రాఫిట్ అట్లా. ఓకేనా? సరే, ఈ వీడియో ఇంతే. మరి కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.